వెల్కమ్ టు టీ10 నేను రేవతి. క్రిమినల్ కేసులను త్వరితగతిన విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల సమగ్ర పనితీరుపై ఐఐఎంలు, ఐఐటీలు, న్యాయ విశ్వవిద్యాలయాలు, జ్యుడిషియల్ అకాడమీలతో సహా అత్యున్నత సంస్థల ప్రతిపాదనలను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్ కేసుల విచారణకు ఏర్పాటు చేసిన కోర్టుల కార్యాచరణ, సమర్థత, మొత్తం ప్రభావాన్ని అంచనా వేయనున్నారు. న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్కీమ్ ఫర్ యాక్షన్ రీసెర్చ్ అండ్ స్టడీస్ ఆన్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ కింద ప్రతిపాదనలు ఆహ్వానించింది. 2017లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్ కేసుల త్వరిత విచారణకు రాష్ట్రంలో 12 ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీని ప్రకారం ఢిల్లీలో 2, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఒక్కో కోర్టు చొప్పున మొత్తం 12 కోర్టులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లోని 10 కోర్టులు పనిచేస్తున్నాయి. 2018 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీహార్, కేరళ ప్రత్యేక కోర్టులు నిలిపివేయబడ్డాయి. ఈ ప్రత్యేక కోర్టుల పనితీరును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ జారీ చేసిన ప్రతిపాదనల ప్రకారం ఈ అధ్యయనం ప్రత్యేక కోర్టుల పనితీరు, సమర్థత, మొత్తం ప్రభావాన్ని అంచనా వేయడానికి, సమగ్ర మూల్యాంకాన్ని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాటి పనితీరును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది అని తెలిపింది. అందుబాటులో ఉన్న ప్రత్యేక కోర్టుల సమాచారం ప్రకారం ఢిల్లీలోని 2 ప్రత్యేక కోర్టుల్లో కేసులు ఉన్నా ఏ ఒక్క కోర్టు కూడా పరిష్కరించలేదు. అదే విధంగా ఉత్తరప్రదేశ్ కోర్టు 50 కేసులు పరిష్కరించింది. 1137 పెండింగ్ లో ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో 5 కేసులు పరిష్కారమై 319 పెండింగ్ లో ఉన్నాయి. మహారాష్ట్రలో 419 పెండింగ్ లో ఉండగా 13 కేసులు కోర్టు పరిష్కరించింది. ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టులు, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, గ్రామ న్యాయాలయాలు, టెలి లా స్కీమ్ల పనితీరును అధ్యయనం చేయడానికి కూడా న్యాయశాఖ ప్రతిపాదనను ఆహ్వానించింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.